Hi friends, good morning. This is Sharif from Inspire Academy. Welcome back to Speed Max session. Friends, ఈ రోజు నేను మీకు టాపిక్ చెప్పట్లేదు, బట్ టాపిక్ కన్నా ఒక మోస్ట్ వాల్యుబుల్ షార్ట్ కట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎస్, చాలా వాల్యుబుల్ షార్ట్ కట్. ప్రతి ఒక్కళ్ళకి ఈవెన్ ఎల్కేజీ నుండి పీజీ చదివే వరకు అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లమ్ని నేను ఇవాళ సాల్వ్ చేయబోతున్నాను. ఎస్, ఈ ప్రాబ్లం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పిల్లలకైతే మరీ ఎక్కువ ఉంటుంది. అదేంటో తెలుసా? స్పీడ్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సార్ నేను ప్రాబ్లం స్పీడ్గా చేయలేకపోతున్నాను, తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లం చేయాలంటే నా బ్రెయిన్ అంత స్పీడ్గా పరిగెత్తట్లేదు, ఏమైనా చదివినా బ్రెయిన్లో హోల్డ్ అవ్వట్లేదు, జీకే చదువుతున్నాను కానీ రెండో రోజు మొత్తం మర్చిపోతున్నాను, నా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, ద స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక చిన్న కాన్సెప్ట్ నేర్పించబోతున్నాను. ఈ కాన్సెప్ట్ని మీరు ప్రాక్టీస్ చేస్తే నేను 100% కదండి 101% మీకు గ్యారంటీ ఇస్తున్నాను, వితిన్ 20 డేస్లో మీ బ్రెయిన్ ఎక్సలెంట్గా షార్ప్గా తయారవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆ షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఆ షార్ట్ కట్ ఏంటంటే ఈ షీట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ స్క్రీన్ మీద ఈ షీట్ కనబడుతుంది అనుకుంటాను. జస్ట్ ఇక్కడ నెంబర్సే ఉన్నాయి. సార్ నెంబర్సే ఉన్నాయి కదా సార్, ఇందులో షార్ట్ కట్ ఏముంది సార్? ఉందండి, చూడండి. యాక్చువల్గా మనము ఏదైనా ఒక పని నేర్చుకోవాలంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పని మనం నేర్చుకోవచ్చు. మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఆ పనిలో దిగితే అది మనకి ఎక్కదు. చూడండి, మీరు చాలా క్లాసెస్ వింటారు, అన్ని క్లాసులు బ్రెయిన్లో ఎక్కవు. అదే మీరు ఒక మూవీ చూడండి, చూడగానే మొత్తం మూవీ మీ బ్రెయిన్లోకి అయిపోతుంది. స్టార్టింగ్ పేరు దగ్గర నుంచి లాస్ట్ ఫైటింగ్ ఎండింగ్ సీన్ వరకు మొత్తం చెప్తారు, అవునా? అది చెప్పినప్పుడు మామూలు మ్యాథ్స్ కానీ జీకే కానీ ఎందుకు బ్రెయిన్లో గుర్తుండదు? జస్ట్ కాన్సన్ట్రేషన్ లేదా ఫోకస్. ఆ ఫోకస్ దీని సబ్జెక్ట్లో కూడా పెట్టగలిగితే ఆటోమేటిక్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇది నా గ్యారంటీ ఫ్రెండ్స్. సో ఆ ఫోకస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అదే ఇవాళ నా కాన్సెప్ట్. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ షూట్లో చూడండి, నెంబర్స్ ఉన్నాయి, రోస్లో నెంబర్స్ ఉన్నాయి, కాలమ్స్ నెంబర్స్ ఉన్నాయి, అవునా? ఇటు ఒక ఎంటీ బాక్స్ ఉంది లాస్ట్లో, ఇటు కూడా ఎంటీ బాక్స్ ఉంది, అవునా? అన్ని రోస్లో కాలమ్స్ అన్నిటి అలాగే ఉందా? ఎస్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ చూడండి, ఇక్కడ 8, 9, 5, 4 నెంబర్స్ ఉన్నాయి ఫస్ట్ రో. జస్ట్ అవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో వేయండి ఎంటీ బాక్స్లో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి 4 దగ్గర నుంచి మొత్తం యాడ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వేయండి. అర్థమవుతుందా? సింపుల్ ఫ్రెండ్స్, ఇది ఒక్కటే మీరు చేయాల్సిందే. ఇలా అన్ని రోసు అన్ని కాలమ్స్ మొత్తం షీట్ని రోజుకు 2 సార్లు కంప్లీట్ చేయండి. ఎస్, కొత్తలో ఈ షీట్ చేయడానికి స్టార్టింగ్లో 1 అవర్ లేదా 1.5 అవర్ పడుతుంది. సో మీ ఒళ్ళు నొప్పులు తలనొప్పులు అన్నీ బయటకు వస్తాయి. టెన్షన్ పడకండి ఫ్రెండ్స్, అవన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి, ఓకేనా? సో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. రెండో రోజు మళ్ళీ ఒకసారి చేయండి, మూడో రోజు మళ్ళీ చేయండి, 4వ రోజు మళ్ళీ చేయండి. ఇలాగ ఒక 10 డేస్ 15 డేస్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి, మీ స్పీడ్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది. నేను 100% గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో వచ్చిన పిల్లలు ఫస్ట్ నేను ఈ షీటే ఇస్తాను. ఈ షీట్ ఇచ్చేసి ముందు వాళ్ళ స్పీడ్ ఇంప్రూవ్ చేస్తాను, తర్వాత సబ్జెక్ట్లో దిగుతాను. డైరెక్ట్గా నేను చెప్పను ఫ్రెండ్స్, ముందు ఈ షీట్ నేర్పిస్తాను, తర్వాత బేసిక్ మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్స్, క్యూబ్స్ ఆల్రెడీ నా వీడియోస్ విని ఉంటారు. ఆ షార్ట్ కట్స్ అన్నీ ముందు నేర్పిస్తాను. దాని తర్వాత వాళ్ళకి అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి సబ్జెక్టులు తీసుకెళ్తాం. దానివల్ల ఏమవుతుందంటే బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా టాప్లోకి వెళ్తాడు, జాబ్ సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ షీట్ మొత్తం చేయండి. నేను చెప్పినట్టు ఫస్ట్లో 1 అవర్ లేదా 1.5 అవర్ పట్టొచ్చు. డోంట్ వరీ ఫ్రెండ్స్, చేస్తూ ఉంటే ఈ టైం మొత్తం తగ్గి 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ వరకు వెళ్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇంత పెద్ద పేపర్ మీరు 1 అవర్ది 12 మినిట్స్ లేదా 10 మినిట్స్లో చేశారంటే ఆటోమేటిక్గా స్పీడ్ పెరిగినట్ట తగ్గినట్ట? ఎక్సలెంట్గా పెరుగుద్ది. అప్పుడు మీకు డౌట్ వచ్చింది, సార్ ఓన్లీ ఎడిషన్ చేస్తే ఎడిషన్లోనే స్పీడ్ పెరుగుద్దేమో? కాదండి, ఇప్పుడు గంట సేపు దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. దీని షీట్ పేరు కూడా ఏంటి? స్పీడ్ అండ్ యాక్యురసీ. సో మీ స్పీడ్ పెరుగుతుంది, మీ యాక్యురసీ కూడా పెరుగుతుంది. నేను 100% ఛాలెంజ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు షీట్ చేసి చూడండి, దాని తర్వాత మీ కామెంట్స్ కింద రాయండి, ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ షీట్ కన్నా ఇంకో అడ్వాన్స్ షీట్ ఇంకోటి ఉంది, అది నేను నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. ముందు దీన్ని బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ షీట్కి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, దాన్ని క్లిక్ చేసి ఈ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ రావాలన్నదే నా కాన్సెప్ట్. ఈ షీట్ ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్లో సక్సెస్ని సంపాదించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బాయ్.